మనిషి గుడికి వెళ్తాడు. ఆ గుడిలో వెళ్ళిన వెంటనే అక్కడ గుడి ప్రదేశంలో మౌనాన్ని ప్రదర్శిస్తాడు. చెప్పులు అక్కడెక్కడో దూరంగా వదిలేస్తాడు. మాట్లాడకుండా మౌనం ప్రదర్శిస్తూ వినయముతో, భక్తి ప్రపత్తులతో భగవంతునికి మాటలు ఎక్కువ మాట్లాడకుండా, అసత్యాలు మాట్లాడకుండా ఒక వినమ్రతతో భగవంతునికి భక్తి ప్రపత్తిని తెలియజేస్తాడు. ఆ మాత్రము గుడి కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటికొస్తాడు. బయటికొచ్చిన తర్వాత అసత్యాలు, అబద్ధాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు మాట్లాడతాడు. అంటే మనిషి అనుకుంటున్నాడు భగవంతుడు కేవలం గుడి లోపలనే ఉన్నాడు. గుడి బయట లేడు అనుకుంటున్నాడు. లేడా? గుడికి 4 గోడలుంటాయి గదా! 4 గోడల మధ్యలోనే దేవుడుంటాడు. బయట లేడు. అందుకే అబద్ధం జేయొచ్చు, అబద్ధం మాట్లాడొచ్చు, అన్యాయం జేయొచ్చు, అన్యాయం మాట్లాడొచ్చు, దోచుకోవచ్చు, దొంగతనాలు జేయొచ్చు, అసత్యాలు మాట్లాడొచ్చు, ఏదైనా జేసుకోవచ్చు. అంటే గుడి లోపల ఉన్నాడు దేవుడు. అక్కడ మటుకు బ్రహ్మాండంగా మంచిగా ఉండాలి. భక్తి, ప్రపత్తి, సత్యము, ధర్మము అనేది గుడిలో మటుకే ఉండాలి. గుడి దాటి బయటికొచ్చినామంటే మళ్ళా యథాప్రకారమే. అబద్ధాలు మాట్లాడడం, అన్యాయాలు చేయడం, అకృత్యాలు చేయడం. అంటే ఒక మనిషి భగవంతుణ్ణి 4 గోడల వరకే పరిమితం చేస్తున్నాడు. అంటే మిగతా ప్రపంచంలో లేడు. ఇంక కేవలం ఆ గుడిలోనే ఉన్నాడు. ఆ 4 గోడల మధ్యలో ఉన్నాడు. బయట జరిగేది చూడడు అనుకుంటున్నాడు. అంటే ఒక అవిటివాన్ని ఒక అంధుని చేసేస్తున్నారు భగవంతుడిని. ఇది కరెక్టేనా? భగవంతుడు అంతటా ఉంటాడు. గుడి లోపల ఉంటాడు, గుడి బయట ఉంటాడనే భావన లేదు. కేవలం గుడి లోపలనే ఉంటాడు. గుడి లోపల సక్రంగా ఉంటే చాలు మనిషి. గుడి బయట ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక తలంపులోకి వెళ్ళిపోతున్నాడు. ఇది మారాలి. ఎక్కడ ముప్పొస్తుంది మనిషికంటే కేవలము గుడి లోపలనే దేవుడు ఉంటాడు. గుడి బయట లేడు. గుడి బయట ఏదన్నా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే ఈ సమాజము, ఈ ప్రపంచము, ఈ దేశము ఇలా స్వార్థంగా తయారైపోయింది. ఇవి అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అధర్మాలు జరుగుతున్నాయి. భగవంతుడు అంతటా ఉన్నాడు అనే భావనలోకి ఎప్పుడైతే వెళ్తాడో మనిషి బయట కూడా తప్పులు చేయడు. గుడి బయట చేయడు, గుడి లోపల చేయడు. గుడి లోపల ఎలాంటి ప్రదర్శన చేస్తాడో గుడి బయట కూడా అలా చేస్తాడు. అంతటా ఉన్నాడు భగవంతుడు అనేటోడు అలా చేస్తాడు. కేవలము గుడి లోపలనే ఉన్నాడు అని అనుకునే వ్యక్తి గుడ్డిగా గుడి లోపల భక్తిని ప్రదర్శించి బయట అంతా అకృత్యాలు చేస్తాడు. అందుకే భగవంతుడు అంతటా ఉన్నాడనే భావనలోకి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో అప్పుడు చక్కగా అతని జీవితము అది మనుగడ అద్భుతంగా ఉంటుంది.